దెబ్బతిన్నట్టు ఏ కంట్రీలో దెబ్బతింటలేదు. అండ్ నేను చెప్తున్నాను, ఎప్పుడైనా ఏదన్నా వస్తే కాంట్రవర్సీ వస్తే ఎవడో ఎక్కడో మనోభావాలు దెబ్బతిన్నాయని అంటారు, మీడియా ముందుకు వస్తారు. ఎప్పుడు మనోభావాలు ఎవరు దెబ్బతింటే పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళే దెబ్బతింటాయి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎవడైనా నా మనోభావం దెబ్బతిందని ఎప్పుడైనా అడిగారు ఎవడన్నా ఇప్పటివరకు వచ్చి? ఎప్పుడైనా ఎనీ ఇష్యూలో సక్సెస్ఫుల్ పీపుల్ పని చేసుకున్నవాడు అది పని చేసుకున్నప్పుడు ఖాళీగా ఎవడు ఉంటే ఆడి మనోభావాలు దెబ్బతింటాయి. సో ఎప్పుడు ఏవో దెబ్బతింటుంటాయి, మనం ఏం చేయలేము. హలో, హాయ్. నేను ఒక విషయం మీద వీడియో చేస్తున్నాను, పైన ఒక వీడియో పెడుతున్నాను చూడండి. అయితే మనం మారట్లేదు అని అనటానికి ఒకటే నిదర్శనం అన్నమాట. ఎంతసేపటికి మనం వైరల్ అవుతుంది దేనికోసంరా? అసలు మనం మన దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం, లేకపోతే మనం ఎవడదో పూసలు అమ్ముకునే దాన్ని, లేకపోతే రామ్ చరణ్కి పిల్లోడు పుట్టాడని, లేకపోతే ప్రభాస్కి ఇది చేయాలని ఇది చేసుకుంటూ, ఇప్పుడేమో నా అన్వేషణ మీద మాట్లాడుకుంటూ ఏదో ఒకటి ట్రోల్ చేసుకుంటూ దాన్ని వైరల్ చేసుకుంటూ ఉండటమే చేస్తున్నాం. కానీ మనకు మనం అభివృద్ధి అవ్వటం, మనకు మనం ఇది అవ్వటం, లేకపోతే అమ్మా బాబుకి 10 మందికి కూడి పెడదాము, ఏదైనా డెవలప్ అయ్యే పని చేద్దాము, వీటికి ట్రోల్ చేయటం ఇది చేయరు. ఎంతసేపటికి చెడు వాటి గురించి మాత్రం మనం వెళ్తాం, మంచి వాటి గురించి మాత్రం మనం వెళ్ళాం. మన ఇండియా బాగుపడిపోవడానికి కారణం ఇదే. ఈ మనస్తత్వాలు మారి మీరు సక్రంగా ఉండి జనాలు సక్రంగా చేస్తారని నాకు నమ్మకం పోయింది. 50 ఏళ్ళ జీవితంలో చూడలేదు, ఇక మీద చూద్దాం అనుకున్నాను. యూత్ కూడా పనికి రాకుండా తయారయ్యి ఇట్లాంటి వైరల్ చేద్దాం. పూసలు అమ్ముకునే దాన్ని, నేను రామ్ చరణ్ పిల్లలు పుట్టింది, లేకపోతే పాలాభిషేకానికి, లేకపోతే ఎవడైనా ఏదైనా మాట్లాడితే దాని పాయింట్ మీద వీడియోలు చేసి వైరల్ చేసుకోవటానికి. మంచికి మాత్రం మనం ఏమీ చేయొద్దు, చెడుకు మాత్రమే చేద్దాం, అంతేనా? ఇప్పుడు నా అన్వేషణ గురించి ఏముందిరా? అసలు ఎందుకు దేని గురించి చేస్తున్నాము ఆలోచిస్తున్నారా? మీకు ఆలోచనలు రావు. అది అందుకు జనాలు ఇతర దేశాలు వెళ్ళిపోయి బాగుపడుతుంది. గుర్తుంచుకోండిరా, దౌర్భాగ్యులారా, ఎందుకురా పుడుతున్నారు కొంతమంది.